ఇక హైడ్రా ఎస్పీకి తహసీల్దార్ మస్కా కబ్జాలు ఏమంటూ తప్పుదోవ పట్టించే యత్నం. ప్రభుత్వ భూముల్లో రోడ్డు షెడ్లు వేస్తుంటే ఏం చేస్తున్నారు? వెంటనే ఆక్రమణలు తొలగించండి. ప్రణవ్ నిర్మాణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలి. స్థానిక రెవెన్యూ మున్సిపల్ ఆఫీసర్లకు హైడ్రా ఎస్పీ ఆదేశాలు. మేడ్చల్ జిల్లా దుండిగల్ గండి మైసమ్మ మండల పరిధిలోని కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న ఆ మండల రెవెన్యూ అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కబ్జాలపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసిన మాకెందుకులే అన్నట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రభుత్వ చెరువు స్థలాల కబ్జాల విషయం బయటకు పొక్కడంతో వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను స్పందించిళ్ళు. మరి ప్రణవ్ ఇప్పుడు కదులుతున్నారు. అంటే వరుసగా వార్తా కథనాలు వస్తే తప్ప మీరు కదలరు. ఎందుకంటే మనం వెనకాల మంచిగానే తీసుకొని ఉన్నాం కదా. ఇక మా ఇజ్జత్ పోతున్నా, మేము కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయండి. ఇక వీళ్ళు లోపాయికార ఒప్పందాల భాగంగా ముందుకు పోతారు వాళ్ళు. ఇది ఉత్తమ ముచ్చట. ఈయనకు మంత్రి పదవి ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. అజారుద్దీన్కి మంత్రి పదవి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందే క్యాబినెట్లోకి. బైపోల్ టికెట్ కోసం అధిష్టానంపై అజార్ ఒత్తిడి. పోటీ చేస్తే ఆయన ఓడిపోతారని పిసిసి అభ్యంతరం. ప్రత్యామ్నాయంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీ. మంత్రి హోదాలో బైపోల్ ప్రచారం చేస్తే ముస్లిం ఓట్లు రాబట్టొచ్చని కాంగ్రెస్ భావన. ఈయన కాంగ్రెస్ కోసం ఏం చేసిండయా? కాంగ్రెస్ పార్టీ కోసం 10 సంవత్సరాలు అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ కోసం అధికారంలోకి రావడానికి అజారుద్దీన్ చేసిన కృషి ఏంది? నా దృష్టిలో 0. అంతే, జీరో ఆయన. ఓ ముస్లిం మైనార్టీ కార్యకర్తకి జెన్యున్ గా పనిచేసే కార్యకర్తకి ఎమ్మెల్సీ. ఇంకా అది మంచి పని. ఏముండదు మనకు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవిని అజారుద్దీన్కు ఇవ్వాలని సర్కారు నిర్ణయం తీసుకోవడం వెనుక చర్చ జరుగుతున్నది. ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టడం కోసమే ప్రభుత్వం ఈ డిసిషన్ తీసుకున్నట్లు టాక్. హైదరాబాద్ జిల్లా నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం లేదని, మైనార్టీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. అజారుద్దీన్ ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ పోస్టు ఇస్తే ఈ 2 విమర్శలకు ఒకే దెబ్బతో చెక్ పెట్టవచ్చని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందే ఆయన్ను కేబినెట్లోకి తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తున్నది. ఇక్కడ ఒకటైతే చర్చించుకుందాం మనం నార్మల్గా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు అజారుద్దీన్ తప్పించారు కదా. అవును, అజారుద్దీన్ జూబ్లీహిల్స్ బరి నుంచి తప్పించిండు. అజారుద్దీన్ జూబ్లీహిల్స్ బరి నుంచి కంప్లీట్ గా తప్పించిండు. అజారుద్దీన్ తప్పించిండు కదా జూబ్లీహిల్స్ బరి నుంచి. ఇక్కడ వాస్తవంగా ఏంటంటే కాంగ్రెస్ తరఫున అజారుద్దీన్ కనుక పోటీ చేస్తే గెలిచే అవకాశాలే ఉన్నాయి. గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే కాంగ్రెస్ కు ఎంఐఎం కు లోపాయికార ఒప్పందాలు ఉంటాయి. లోపాయికార ఒప్పందాలలో భాగంగా ఎంఐఎం ఏం చేస్తుంది అంటే, వేరే ముస్లిం క్యాండిడేట్ ఎవడు పైకి రావద్దని కోరుకుంటది. ఓన్లీ ఎంఐఎం పార్టీ ముస్లింలే పైకి రావాలి. ఎమ్మెల్యే అయినా ఎంపీలు అయినా వాడే ఉండాలి. ఇప్పుడు అజారుద్దీన్ ఇక్కడ ఎంఐఎం అనేది క్యాన్సిల్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడు జూబ్లీహిల్స్ బరిలో డిఫరెంట్ గా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు బీజేపీతో కుమ్మక్కైనా ఇంకొక కుమ్మక్కైనా ఏం జరుగుతుంది అంటే, జూబ్లీహిల్స్ బరిలో అజారుద్దీన్ తప్పించింది కాబట్టి గెలిచే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఎంఐఎం క్యాండిడేట్ ను కనుక పెడితే ఇక్కడ ఎంఐఎం క్యాండిడేట్ ఉంటాడు కదా, ఎంఐఎం క్యాండిడేట్ ఉంటాడు, ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ ఉంటాడు, కాంగ్రెస్ క్యాండిడేట్ ఉంటాడు, బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉంటాడు. ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంఐఎం కనుక ఎమ్మెల్యే క్యాండిడేట్ ను పెడితే ఇక్కడ బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్లస్ అయ్యే ఎంఐఎం క్యాండిడేట్ పెట్టకపోతే కాంగ్రెస్ కు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేదంటే మళ్ళా బీఆర్ఎస్ బాగా వేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎక్కడ చూసినా కూడా ఎంఐఎం మీద డిపెండ్ అయిన పరిస్థితి మాత్రం ఉన్నదని చెప్పవచ్చు. ఇక్కడ ఎంఐఎం పెడితే ఓట్లు చీలి ఎంఐఎం వాళ్ళ మైనార్టీ ఎంతమంది ఉన్నారో ఆ ఓట్లు ఎంఐఎం కు పడతాయి. ఇక్కడ బీఆర్ఎస్ అతి కష్టం మీద ఇక కొంచెం పడే ఆస్కారం ఉంటది. కాంగ్రెస్ కు కొన్ని సీట్లు వచ్చే ఆస్కారం ఉంటది. మళ్ళా బీజేపీ భావాజాలన్నీ ఓట్లు పడితే ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ఎంఐఎం అన్నది ఇక్కడ పూర్తి స్థాయిలో మనకు అర్థమవుతున్న ముచ్చట అయిపోయింది.